2025లో విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరం ఈ కాలేజ్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియో కంపల్సరీ చూడాలి. ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి రియల్ రివ్యూ అయితే ఇచ్చేస్తానండి. కాబట్టి ఒక 5 నిమిషాలు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ గురించి అలాగే అకాడమిక్స్ గురించి అయితే చూద్దాము. ఫస్ట్ అకాడమిక్స్లోకి అయితే వెళ్దామండి. అకాడమిక్స్లో మనకి డిపార్ట్మెంట్స్ చూసుకుంటున్నట్టయితే సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే ఉంటుంది, ఇంకా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఇది మీకు కంపల్సరీ కావాల్సిన విషయం కాబట్టి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితే కంపల్సరీ ఉంటుందండి. ఏ కాలేజ్లో అయినా సరే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేకుండా ఉండదు. తర్వాత వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఉంటుందండి, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మీ అందరికి ఒక డౌట్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏంటి భయ్యా అనే డౌట్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా మనకి సిఎస్సితో సమానమే అండి. ఎవరికైనా ఫ్రీ సీట్ వెబ్సైట్ ద్వారా ఫ్రీ సీట్ వచ్చి ఒకవేళ ఐటీ వస్తే వెళ్ళొచ్చా వెళ్ళకూడదనే డౌట్ కూడా మీ అందరికి ఉంటుంది. కాబట్టి హ్యాపీగా వెళ్ళండి. ఇందులో మీకు ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, సో డిపార్ట్మెంట్స్లో మనము కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఐటీ ఇక్కడ వరకు మీకు ఏది వచ్చినా వెళ్ళండి. మీకు ఒకవేళ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చినా కానీ వెళ్ళండి, ఓకేనా. ఇవన్నీ ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్సే. ఐటీ కూడా కంప్యూటర్ సైన్స్కి సంబంధించిందే. కాబట్టి మీరు కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటారా ఐటీ వాళ్ళని, ఆర్టిఫిషియల్ మిషన్ లెర్నింగ్ రిక్రూట్ చేసుకుంటుందనే డౌట్సే మీకు వద్దు. మీకు ఇది రాలేదని బాధపడకండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇందులో వచ్చినా కానీ మీకు హ్యాపీనెస్, ఎందుకంటే ఇవి కూడా సేమ్ టు సేమ్ అవే. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళిపోతున్నారు. సాఫ్ట్వేర్ సైడ్ ఇంజనీరింగ్ చేయాలి, బీటెక్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అందులో కూడా సిఎస్సిఏ తీసుకోవాలి, కంప్యూటర్ సైన్సే చదవాలనే మైండ్ సెట్తో ఉన్నారు. కాబట్టి కాలేజెస్ అనేటివి ఏం చేశాయంటే అంతమందిని ఒకే దాంట్లో జాయిన్ చేయించలేము, అంటే ఒకే దాంట్లో కూర్చోపెట్టలేము. తర్వాత ఏంటంటే అన్ని సీట్స్ ఉండవు. కాబట్టి వీళ్ళు కొన్ని స్పెషలైజేషన్స్ అని కొన్ని తీసుకొచ్చారు. ఆ స్పెషలైజేషన్స్ అంటే సేమ్ కొన్ని పేర్లు మార్చి కొన్ని సబ్జెక్టుల మీద, అంటే ఆర్టిఫిషియల్ అండ్ డేటా సైన్స్ వీటి మీద కొంచెం డెప్త్ ఎక్కువ చెప్తాము అన్న విధంగా వీళ్ళైతే మార్చేశారు. కాబట్టి స్టూడెంట్స్ అనేవాళ్ళు సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే కంప్యూటర్ సైన్స్ బిజినెస్ సిస్టమ్స్ ఇలా అయితే జాయిన్ అవుతూ వచ్చారనమాట. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేస్తే మనం సాఫ్ట్వేర్ అవుతాం అని అనుకోవద్దు. ఈవెన్ బైపీసీ చదివిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. రియాలిటీ చెప్పాలంటే నౌ డేస్ ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ అయిపోయింది. సీరియస్గా చెప్తా, బిజినెస్ అయిపోయింది. కాబట్టి మీరు చేయాల్సింది ఏం లేదండి. కాలేజ్ అనేది మనకి కంపెనీస్ని తీసుకొచ్చే పని వరకే చూస్తుంది. అంటే కంపెనీస్ని మన కాలేజ్కి వస్తారు రిక్రూట్ చేసుకోవడానికి. అక్కడ మీరు సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? మీ దగ్గర మంచి స్కిల్ ఉండాలి. మీ దగ్గర మంచి స్కిల్ ఉంటేనే జాబ్ ఇస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్కి జాయిన్ అవుతున్నారు కాబట్టి మీరు ఇప్పటి నుంచి డైలీ 1 hour కోడింగ్ ఇవన్నీ చూసుకోండి. కోడింగ్ చేయండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేయండి. ఏఐ అనేది చాలా డెవలప్ అవుతూ ఉంది. 2025లో మీరు చూసుకుంటే రీసెంట్గానే క్యాన్వా ఒకటి లాంచ్ చేసింది. అక్కడ ఏంటంటే మీకు ఏదైనా వెబ్సైట్ కావాలనుకో, మీకు ఒక క్యాలిక్యులేటర్ కావాలి, నాకు క్యాలిక్యులేటర్ కోడ్ లేదు, నాకు తెలియదు అనుకుంటే మీరు అక్కడ సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా కోడింగ్ వచ్చేస్తుందండి. సో ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, 10 మంది చేయాల్సిన జాబు ఒకరిద్దరు చేసేస్తున్నారు ఇప్పుడు. ఇవన్నీ చూసుకొని ఏఐ మీద, టెక్నాలజీస్ మీద ఫోకస్ చేయండి, స్కిల్స్ మీద పెంచుకోండి, మీకు జాబ్ అయితే వస్తుందండి. ఇదండి. తర్వాత వచ్చేటప్పటికి ప్లేస్మెంట్స్లోకి వెళ్ళినట్టయితే 2023-24 చూసుకుంటే ఇక్కడ మనం చూడొచ్చు టోటల్గా 605 ప్లేస్మెంట్స్ అయితే వచ్చాయండి. అందులో మనకి స్వరూప్ బ్రో కూడా ఉన్నాడు. స్వరూప్ బ్రో అంటే మీ అందరికి తెలిసిందే కదా. సో పెద్ద యూట్యూబ్ ఛానల్ అతనిది. సో మనకి వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు, ఇంటర్ మీద, వెబ్సైట్ మీద, వాటి మీద చేస్తూ ఉంటారు అనమాట. అతనైతే స్కేలర్లో వచ్చిందనమాట ప్యాకేజ్. సో ప్యాకేజ్ చూసుకున్నట్టయితే 24 LPA అండి, 24 LPA అయితే వచ్చిందనమాట. తర్వాత వచ్చేటప్పటికి ఇలా సౌమ్యశ్రీ అంట, సో 21 LPA, ఇలా మనకి చాలా లక్ష్మి 21 LPA. ఇక్కడ మనకి చాలా మంది అయితే సెలెక్ట్ అవ్వడం చూస్తున్నాం. వీళ్ళందరూ ఎందుకు సెలెక్ట్ అవుతున్నారు? వీళ్ళ దగ్గర మంచి స్కిల్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు సెలెక్ట్ అవుతున్నారు, ఓకేనా. స్కిల్స్ ఉంటేనే జాబ్ వస్తుంది, స్కిల్స్ ఉండాలి, స్కిల్స్కే మెయిన్ ఇంపార్టెంట్ నౌ డేస్. ఇవన్నీ చూసుకోండి. ఇక్కడ చాలా మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం చూడండి, మ్యాక్సిమం ఈ కాలేజీలో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి
ప్రజెంట్ 2023-24 పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా 24 LPA అండి. యావరేజ్ ప్యాకేజ్ ఈ కాలేజీలో వచ్చేటప్పటికి 3.5 నుంచి 4.5 మధ్యలో అయితే ఉంటుంది. ఈ కాలేజీలో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి ఇవంతా చూసుకోండి. సో ఈ వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీకు హైరింగ్ చేసుకోవడానికి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఈ కాలేజ్కి అయితే వస్తూ ఉంటాయి. హీరో కంపెనీ, విప్రో, ఇలా మనకి ఇన్ఫోసిస్, తర్వాత వచ్చేటప్పుడు TCS, టాటా, ఇలాంటి చాలా కంపెనీస్ అయితే వస్తుంది. KBR, ఇలా మీకు చాలా కంపెనీస్ వస్తాయి కాబట్టి మీకు ప్రాబ్లం అయితే ఉండదు. మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వచ్చు అంటే జాయిన్ అవ్వచ్చు అండి. సో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీకు వద్దు, మీకు ఇంకా మంచి కాలేజెస్, బెటర్ కాలేజెస్ ఉంటాయి అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోండి. మేము దూరంగా వెళ్ళలేము, ఇక్కడే చదువుకోవాలా అనుకుంటే ఈ మేనేజ్మెంట్ కోటాలైనా జాయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ మీరు దూరంగా చదవడమే బెస్ట్ అంట నేనైతే. మీరు ఎటో డబ్బు పెడుతున్నారు కాబట్టి దూరంగా చదవడం బెటర్. ఒకవేళ మీరు అంత దూరం వెళ్ళలేము, ఇక్కడే లోకల్లోనే చేరాలి అనుకుంటే ఇంకా జాయిన్ అవ్వండి. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే 2020-21లో 954, అలాగే ప్లేస్మెంట్స్ 2021 నుంచి 22కి అయితే 1471. తర్వాత తగ్గుతూ 605కి వచ్చింది. ఎందుకు అనుకుంటున్నారు? 2020లో మన అందరికీ తెలుసు కరోనా టైం వల్ల మనకి ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే తీసుకునేస్తున్నారు. అంటే వాళ్ళకి మొత్తం క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి వర్కర్స్ కావాలా, సో అందుకని ఎక్కువ మంది తీసుకున్నారు. 21-22లో మనకి రియాలిటీకి వచ్చినాం కాబట్టి ఎక్కువ మంది సెలెక్ట్ అయిపోయింది ఇక్కడే అండి. ప్లేస్మెంట్స్లో 2022లో ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. సో తర్వాత తగ్గుతూ ఇక్కడికి వచ్చింది. సో ఇదనమాట కథ. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. కాలేజ్ అయితే మంచి కాలేజ్, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు.